ఎవ్రీవన్. నన్ను చూస్తూనే ఆల్మోస్ట్ మీకు ఈ స్టేట్మెంట్ గుర్తొస్తుంది అనుకుంటా. ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఆర్ ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూర్ రైట్. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి దే హావ్ డిస్కవర్డ్ దట్ ఏ పర్సన్ సక్సెస్ 85% తన ఆలోచన విధానం మీద డిపెండ్ అవుతుంది అని. ఎల్కేజీ నుంచి తను పీజీ వరకు చదివే చదువు తనకి 15% మాత్రమే ఉపయోగపడుతుంది అని. కానీ 99% ఆఫ్ us ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎల్కేజీ టు పీజీ. దాన్నే డెవలప్ చేసుకుంటూ దాని నుంచి మనకి సక్సెస్ వస్తుందని ఆలోచిస్తూ ఉంటాం. కానీ సక్సెస్ ని సాధించాలంటే ముందు ఆలోచనలో మనం గెలవాలి. ఆలోచనని గెలిస్తేనే we will be winning in anything in life. That is what Gautama Buddha said. You become what you think. And all successful people said that everything happens twice in life. First in the mind, మన ఆలోచనలో. Second in reality. Understand this, friends. So develop your attitude so strongly that you are going to win. That's great. సో ఎస్టర్డే మీకు ప్రొనౌన్స్ గురించి చెప్పాను. నౌన్ కి బదులుగా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్. నౌన్స్ ని మనం బేసిక్ గా 4 ప్లేసెస్ లో యూజ్ చేస్తాం: సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, పొజిషన్ అండ్ రిఫ్లెక్సివ్ యాక్షన్. ఎక్కడెక్కడైతే నౌన్ యూజ్ చేస్తామో దానికి ఆల్టర్నేట్ గా ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం కాబట్టి ప్రొనౌన్స్ కూడా 4 ఫార్మ్స్ లో ఉంటాయని చెప్పాను: సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ అంటే పని చేసే నౌన్స్ కి బదులుగా యూజ్ చేసేది. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే పని చేయించుకునే నౌన్స్ కి బదులుగా యూజ్ చేసేది. పొసెసివ్ నౌన్స్ కి బదులుగా యూజ్ చేసేదాన్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. ఒక నౌన్ మీద నౌనే పని చేస్తే దానికి బదులుగా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ నే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. అండ్ ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. బట్ బిఫోర్ లీవింగ్ ద క్లాస్ I left you with 4 questions, friends. If you have really worked on it and found the answers, you are sure to crack the exam because you are self-initiated. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని గెలుపు వైపు తీసుకెళ్లే క్యాండిడేట్. సో ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు. ఆ క్వాలిటీ మీలో లేకపోతే ఇప్పుడు డెవలప్ చేసుకోండి. సక్సెస్ కమ్స్ టు దోస్ who motivate themselves, who design themselves to greatness, friends. అండర్స్టాండ్ దిస్. నేను మిమ్మల్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ పొసెసివ్ ప్రొనౌన్స్ లిస్ట్ ఇచ్చాను మీకు. అయితే అవి నేను రాసింది కరెక్టా అని అడిగాను. ఐ జస్ట్ రోట్ లైక్ దిస్. ఓకే, నాది, మైన్, నీది, యువర్స్, అతనిది, హిస్, ఆమెది, హర్స్, దానిది, ఇట్స్ సింగులర్ కేసులో, మాది, ours, మీది, yours, వాళ్ళది, theirs. So these are the possessive pronouns what I have written yesterday. So ఇది కరెక్టా కాదా? These are wrong, my friends. Remember, possessive pronouns లో ఎప్పుడు కూడా మనం we are not supposed to use apostrophe s. possessive pronouns ని మనం పొసెషన్ గురించి మాట్లాడడానికే క్రియేట్ చేస్తున్నాం. అవి ఎప్పుడు కూడా అపాస్ట్రఫీ ఎస్ ని తీసుకోవు. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సెంటెన్స్ కరెక్షన్ లో ఎక్కడో చోట జస్ట్ అపాస్ట్రఫీ ఎస్ ఇచ్చి ఉంటాడు, కానీ మనం దాని మీద ఫోకస్ చేయము అన్నమాట. సో యూ నీడ్ టు ఫోకస్. పొసెసివ్ ప్రొనౌన్స్ ఏవి కూడా అపాస్ట్రఫీ ఎస్ ని తీసుకోవు. సో వీటిని ఎలా రాయాలి అంటే, ఈ పెన్ నాది, దిస్ పెన్ ఈస్ మైన్. నీది, దిస్ పెన్ ఈస్ యువర్స్, నో అపాస్ట్రఫీ హియర్. దిస్ పెన్ ఈస్ హిస్, ఈ పెన్ అతనిది. దిస్ పెన్ ఈస్ హర్స్, ఈ పెన్ ఆమెది. దిస్ పెన్ ఈస్ ఇట్స్, ఈ పెన్ దానిది. దిస్ పెన్ ఈస్ అవర్స్, ఈ పెన్ మాది. దిస్ పెన్ ఈస్ యువర్స్, ఈ పెన్ మీది. దిస్ పెన్ ఈస్ theirs, ఈ పెన్ వాళ్ళది. So if you can understand, these do not take apostrophe s, friends. So you are not supposed to use apostrophe here. Most of the times మనం లెటర్స్ రాస్తున్నప్పుడు యూసేజెస్ లో ఎక్కడైనా ఇవి కనపడితే చాలా అపాస్ట్రఫీ పెట్టేస్తుంటాం పైన, and they become mistakes. So ఈ ప్రిన్సిపల్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగింది ఏంటంటే, ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ.
సో అపోస్ట్రోఫియస్ ని ఎక్కడ వాడాలి అనేది నేను చెప్తాను. అపోస్ట్రోఫియస్ ని ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ లో యూజ్ చేయమంటాను. వీటిని ఇలానే డిజైన్ చేసుకున్నాం మనం పొసెషన్ గురించి మాట్లాడడానికి. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ యు ఇస్ మైన్ లాగానే మై, యువర్, హిస్, హర్, ఇట్స్, అవర్, యువర్, దేర్ అనే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మన ఇవేంటివి అని, దీస్ ఆర్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఫ్రెండ్స్. వీటిని ఎప్పుడు యూజ్ చేస్తాం మనము అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సి ఫర్ ఎగ్జాంపుల్, దిస్ పెన్ ఈస్ వేణూస్. సో దిస్ పెన్ ఈస్ వేణూస్ లో వేణూస్ అనేది పొసెసివ్ నౌన్ అండి. దీనికి బదులుగా మనం వాడాల్సి వచ్చినప్పుడు we'll be using possessive pronouns. This pen is mine, this pen is yours, this pen is his, this pen is hers, this pen is its, this pen is ours, this pen is yours, this pen is theirs. కానీ ఎప్పుడైనా మనం నౌన్ ని వర్ణించడానికి యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ స్ట్రక్చర్స్ ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ మై బుక్. ఇప్పుడు బుక్ అనేది ఇక్కడ నౌన్ ఫ్రెండ్స్. ఈ నౌన్ ని వర్ణించడానికి we are using certain words and these are possessive adjectives. నౌన్ ని డిస్క్రైబ్ చేసే ఎక్స్ప్రెషన్స్ ని అడ్జెక్టివ్స్ అంటాం. అయితే డిస్క్రైబ్ చేస్తూ పొసెషన్ గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి we are calling them as possessive adjectives. So this is my book, this is your book, this is his book, this is her book, this is its book, this is our book, this is your book, this is their book. మా యొక్క, మీ యొక్క, అతని యొక్క, వాళ్ళ యొక్క, మా యొక్క అనే సెన్స్ లో యూజ్ చేసుకుంటాం. దిస్ ఇస్ మై ప్రాపర్టీ, దిస్ ఇస్ దేర్ ప్రాపర్టీ, దిస్ ఇస్ అవర్ ప్రాబ్లం, దిస్ ఇస్ యువర్ మిస్టేక్, దీస్ ఆర్ దేర్ ఐడియాస్. ఓకే, దట్ ఈస్ హిస్ ప్రాపర్టీ. ఇక్కడ మనం యూజ్ చేసిన కన్స్ట్రక్షన్ ఆర్ పొసెసింగ్ దేర్ ఐడియాస్. Okay, that is adjectives. సో ఇక్కడ మనం యూజ్ చేసిన కన్స్ట్రక్షన్స్ ఈ నౌన్ ని వర్ణించడానికి యూజ్ చేసినప్పుడు we will be using ఇక్కడ మనం యూజ్ చేసిన కన్స్ట్రక్షన్స్ పొసెసివ్ కానీ నౌన్ కి బదులుగా యూజ్ చేసే పొసెసివ్ వే అడ్జెక్టివ్స్. you must be careful about it. బదులుగా నౌన్ ని వర్ణించడానికి యూజ్ చేసినప్పుడు we will be using possessive adjectives. I hope this is clear. నౌన్ కి బదులుగా యూజ్ చేసినప్పుడు this way was దీని బదులుగా యూజ్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే apostrophe pronouns friends దేనికి యూజ్ చేస్తారు? I hope this is clear for you. Try to understand. There is no problem. బేసిక్ గా apostrophes ని దేనికి యూజ్ చేస్తారంటే నౌన్స్ కి యూజ్ చేస్తారు. ప్రొనౌన్స్ లో ఎప్పుడు కూడా మనకు apostrophes రాదు. we use it only with nouns. ఎందుకు apostrophes యూజ్ చేస్తారు? I'll give you clarity friends. For example, let's take boy. boy అబ్బాయి, అబ్బాయిది అని చెప్పాలనుకోండి, నేను ఒకవేళ బాయ్ పక్కన ఎస్ యాడ్ చేశాను అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా ఏమైపోతుందంటే ప్లూరల్ అయిపోతుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో దిస్ ఇస్ నాట్ సింగులర్. ఇక్కడ మనం ఏం చేసాము, మై, యువర్, హిస్, హర్ ఈ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, దాని పక్కన ఎస్ ని యాడ్ చేసుకునేసేసి పొసెసివ్ ప్రొనౌన్స్ ని క్రియేట్ చేసుకున్నాం. యువర్స్, హిస్, హర్స్, ఇట్స్, అవర్స్, యువర్స్, దేర్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ లో మనకు ప్రాబ్లం రాదు, ఎందుకంటే సింగులర్ ప్లూరల్ డిఫరెన్సియేషన్ క్లియర్ గా ఉంది కాబట్టి. ఇవి సింగులర్ ఎక్స్ప్రెషన్స్, ఇవి ప్లూరల్ ఎక్స్ప్రెషన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నౌన్స్, మనం ఎస్ ఒకటి యాడ్ చేసినప్పుడు, ప్రొనౌన్స్ కి యాడ్ చేసినప్పుడు, యువర్స్ కి, హిస్ కి, హర్స్ కి, ఇట్స్ కి, అవర్స్ కి, యువర్స్ కి, దేర్స్ కి ఎస్ యాడ్ చేశారు కదా, అలాగే ఇక్కడ మనం నౌన్ కి కూడా ఎస్ యాడ్ చేస్తే అది కాస్త ప్లూరల్ అవుతుంది, అబ్బాయిలు అవుతుంది. సో ఇట్ డస్ నాట్ హెల్ప్ us ఇన్ పొసెషన్. దానికోసం మనం ఏం చేశామంటే అబ్బాయిది అని చెప్పడానికి బాయ్ అపోస్ట్రోఫియస్ క్రియేట్ చేస్తున్నాం. సో అపోస్ట్రోఫియస్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే అబ్బాయిది పొసెషన్ ఇండికేట్ చేస్తుంది. కానీ ఎస్ ఒక్కటే మీరు యూజ్ చేసినప్పుడు నౌన్ ప్లూరల్ అవుతుంది. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. సి గర్ల్, అమ్మాయి. ఒకవేళ నేను ఎస్ ఒక్కటే యూజ్ చేశాను అనుకోండి, గర్ల్స్, అప్పుడు అమ్మాయిలు అవుతుంది. కానీ
గర్ల్ అనే వర్డ్ ఉంది కదా, దీనికి అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు అమ్మాయి ది అవుతుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్ క్లియర్లీ ఫ్రెండ్స్. అమ్మాయి ది, విద్యార్థి, స్టూడెంట్. ఇప్పుడు నేను ఒకవేళ స్టూడెంట్ కి ఎస్ ఒకటి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్టూడెంట్స్, విద్యార్థులు. కానీ విద్యార్థి ది అని చెప్పాలనుకోండి, స్టూడెంట్ అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాను. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పనివాడు, వర్కర్. ఒకవేళ నేను వర్కర్ కి ఎస్ యాడ్ చేశాను అనుకోండి, వర్కర్ ఎస్, పనివాళ్ళు. కానీ పనివానిది అని చెప్పాలనుకోండి, వర్కర్ అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాను. యు మస్ట్ బి క్లియర్ విత్ దిస్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మనం అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేసామంటే దట్ ఇండికేట్స్ పొసెషన్. కానీ ఎస్ ఒకటి యాడ్ చేస్తే దట్ ఇండికేట్స్ ప్లూరల్. సో ఏ నౌన్ అయినా ఎస్ తీసుకున్నప్పుడు ప్లూరల్ అవుతుంది. టేబుల్, టేబుల్స్. చైర్, చైర్స్. జస్ట్ లైక్ దిస్. సిస్టర్, సిస్టర్స్. సిస్టర్, సిస్టర్స్. కానీ సిస్టర్ అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేశారనుకోండి, సిస్టర్ ది అనే సెన్స్ వస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అయితే సింగులర్ కేసులో మీరు యూజ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ దిస్. సో అప్పుడప్పుడు మనకి బాయ్స్ హాస్టల్ అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అంటే చాలా మంది ఏం చేస్తుంటారు, బాయ్స్ హాస్టల్ అని రాస్తారు. ఇది కరెక్టా? అలాగే పిలిచే గర్ల్స్ హాస్టల్ అన్నారు అనుకోండి, గర్ల్స్ హాస్టల్. బట్ ఈ ఎక్స్ప్రెషన్స్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే బాయ్ పక్కన అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేసినప్పుడు దాని అర్థం ఏంటి? ఒక్క అబ్బాయిది అని. బాయ్ అనేది సింగులర్ కదా, దానికి అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేసినప్పుడు ఒక్క అబ్బాయిది, ఒక్క అబ్బాయి హాస్టల్ అనే మీనింగ్ వస్తుంది, ఒక్క అమ్మాయి హాస్టల్ అనే మీనింగ్ వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో అబ్బాయిల హాస్టల్ అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఐ టోల్డ్ యూ ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా, లాస్ట్ లో అపోస్ట్రఫీ ఎప్పుడైనా యూజ్ చేస్తామా? యూజ్ చేస్తాము. దేనికి యూజ్ చేస్తామంటే ప్లూరల్ నౌన్స్ కి పొసెషన్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. ప్లూరల్ నౌన్ ఏంటి? బాయ్స్ కదా. ఇప్పుడు దీని పక్కన మీరు ఎప్పుడైనా అపోస్ట్రఫీ యూజ్ చేశారంటే దట్ ఇండికేట్స్ అబ్బాయిలది. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? సో బాయ్స్ హాస్టల్ అని చెప్పాలంటే ఏమని చెప్పాలి? బాయ్స్ లాస్ట్ లో అపోస్ట్రఫీ యూజ్ చేసి హాస్టల్ అనే వర్డ్ వాడాలి. అమ్మాయిల హాస్టల్ అని చెప్పాలనుకోండి, గర్ల్స్ లాస్ట్ లో అపోస్ట్రఫీ యూజ్ చేసి we should say girls hostel. Is it clear friends? Plural nouns ని పొజిషన్స్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు లాస్ట్ లో అపోస్ట్రఫీ యూజ్ చేస్తారు. అలాగే గర్ల్స్, గర్ల్స్ కాలేజ్ లాస్ట్ లో అపోస్ట్రఫీ ఉండాలి. స్టూడెంట్స్ యూనియన్, ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ అది లాస్ట్ లో అపోస్ట్రఫీ ఉండాలి. పని వాళ్ళ ప్రాబ్లం, వర్కర్స్ ప్రాబ్లం. బట్ యూసేజ్ లో మీకు జస్ట్ అపోస్ట్రఫీని ఇక్కడ పెట్టి వర్కర్స్ ప్రాబ్లం అని చెప్తారు. మీ ఫోకస్ అక్కడికి వెళ్ళదు దాని మీదకి. అండ్ దట్స్ వేర్ యూ మేక్ మిస్టేక్స్. ఎప్పుడు ఎగ్జామ్స్ లో గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ థింగ్స్ అడుగుతారండి, కానీ ఆ సింపుల్ థింగ్స్ ని మన మైండ్ రికగ్నైజ్ చేయగలగాలి. ఎప్పుడు రికగ్నైజ్ చేస్తుందంటే ప్రతి కాన్సెప్ట్ మీద మనకి క్లారిటీ ఉన్నప్పుడు. అండ్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. And that is where the examiner focuses, because he just wants to check how focused you are, okay, when you are writing an exam. Endukante job lo kuda ante focused ga undali kabatti. I hope you understood this friends. So singular noun ni possessions lo cheppalsi vachinappudu apostrophe s use chestam. Plural noun ni possessions lo cheppalsi vachinappudu last lo apostrophe use chestam. And normal ga ippudu మనకి ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ రూల్ అండి. బేసిక్ రూల్ ఫాలో అయ్యే ప్రాసెస్ లో అందరూ కరెక్ట్ గానే ఉంటారు, కంఫర్టబుల్ గా ఉంటారు. బట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, అంటే ఆ బేసిక్ రూల్ ని కొన్ని ఫాలో కావు అన్నమాట. 99% ఆఫ్ ద యూసేజెస్ బేసిక్ రూల్ ని ఫాలో అవుతాయి. సో ఎప్పుడైనా మనం నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది, అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తే సింగులర్ నౌన్ కి పొసెషన్ అవుతుంది, లాస్ట్ లో అపోస్ట్రఫీ యూజ్ చేస్తే ప్లూరల్ నౌన్ కి పొసెషన్ అవుతుంది. ఇది బేసిక్ రూల్. ఓకే, కానీ ఎక్సెప్షన్ ఏంటి అంటే కొన్ని నౌన్స్ ప్లూరల్ కి ఎస్ ని తీసుకోవు. ఇక్కడ మనం అపోస్ట్రఫీ ఎస్ లాస్ట్ లో అపోస్ట్రఫీ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం?
ఎస్ ఒకటి యాడ్ చేస్తే ప్లూరల్ అయిపోతుంది కాబట్టి. కానీ కొన్ని నౌన్స్ వేరే స్పెల్లింగ్ ని తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్, దీన్ని ప్లూరల్ లో ఏమని చెప్తాం మనం? మెన్ అంటాం. ఇక్కడ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఎస్. ఓకేనా? అందుకని వీటిని పొజిషన్స్ లో చెప్పేటప్పుడు యూ మస్ట్ బి కేర్ఫుల్. ఇట్స్ లైక్ విమెన్, దీన్ని ప్లూరల్ లో ఏమని చెప్తారు? విమెన్, చైల్డ్, children, people. Like this, కొన్ని వర్డ్స్ వేరే స్పెల్లింగ్ ని తీసుకుంటాయి. టూత్, టీత్, ఫుట్, ఫీట్, మౌస్, మైస్, లవ్స్, లైస్, వేరే స్పెల్లింగ్ ని తీసుకుంటాయి. సో దే విల్ నాట్ హ్యావ్ ఎస్ టు ఫార్మ్ ప్లూరల్స్. ఇక్కడ పొజిషన్స్ లో జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్స్ హాస్టల్ అని రాయాలి అనుకోండి. If you have to write it as women's hostel, women's, okay, plural kada. So last lo women's hostel, men's college, men's college. So మీరు చెప్పారు కదా ప్లూరల్ నౌన్స్ అంటే లాస్ట్ లో అపోస్ట్రఫీ యూజ్ చేయాలి. యూజ్ చేసేస్తున్నాను నేను. పీపుల్స్ ప్రాపర్టీ, ఓకేనా? చిల్డ్రన్స్ స్కూల్, చిల్డ్రన్స్ స్కూల్. సో లాస్ట్ లో అపోస్ట్రఫీ ఎస్ ని యూజ్ చేసాం అన్నమాట. బట్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రాంగ్ స్ట్రక్చర్స్. ఇలా మనం యూజ్ చేసినా కూడా రాంగ్ అవుతుంది. యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ లైక్ దట్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. మరి ఎలా యూజ్ చేస్తాం? ఒక్క మగవానిది అని చెప్పాలంటే మ్యాన్ అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం. మగవాళ్ళది అని చెప్పాలన్నా కూడా మెన్స్ అనే కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం. లాస్ట్ లో ఎస్ యూజ్ చేయం. ఇక్కడ ఎందుకు లాస్ట్ లో ఎస్ యూజ్ చేస్తాం? బికాస్ ఇది ఎస్ తీసుకుంటే ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ పొజిషన్ కోసం లాస్ట్ లో అపోస్ట్రఫీ యూజ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? కానీ ఇక్కడ ఎస్ తీసుకోకుండా వేరే స్పెల్లింగ్ తీసుకుంటుంది కాబట్టి మనం నార్మల్ గానే అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఒక్క మగవానిది మ్యాన్స్ ప్రాపర్టీ, మగవాళ్ళది మెన్స్ ప్రాపర్టీ, అపోస్ట్రఫీ ఎస్. లాస్ట్ లో అపోస్ట్రఫీ కాదు. విమెన్, ఒక్క ఆమెది అని చెప్పాలనుకోండి, అప్పుడేమని చెప్తారు? విమెన్స్. ఓకేనా? అదే ఆడవాళ్ళది అని చెప్పాలనుకోండి, విమెన్ అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా రాశారనుకోండి విమెన్స్ కాలేజ్ అని, ఈ రూల్ ని ఫాలో అవుతూ అది మళ్ళా తప్పు అవుతుంది. మైన్యూట్ థింగ్స్ ఫ్రెండ్స్, బట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఫోకస్. ఓకే, నెక్స్ట్ చైల్డ్, పిల్లవాడిది అని చెప్పాలనుకోండి చైల్డ్, చైల్డ్స్ అని చెప్పాలి. అదే పిల్లలది అని చెప్పాలనుకోండి చిల్డ్రన్, అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తున్నాం, లాస్ట్ లో కాదు. నెక్స్ట్ పీపుల్, పీపుల్ అనేది ఎప్పుడు ప్లూరల్ అండి, సింగులర్ ఫామ్ ఉంటుంది పీపుల్ కి. సో ప్రజలది అని చెప్పాలనుకోండి పీపుల్, అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేసుకుంటాం. పీపుల్స్ ప్రాపర్టీ, పీపుల్స్ ప్రాబ్లం, పీపుల్స్ ఐడియాస్, పీపుల్స్ లాజిక్స్. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. అండ్ యూసేజ్ లో చాలా మంది నౌన్స్ కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్స్ వస్తాయి కాబట్టి బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్, పెన్ పెన్స్, బుక్ బుక్స్, ఇలా వీటికి కూడా ఎస్ యాడ్ చేసేస్తూ ఉంటారు. లైక్ దే విల్ సే విమెన్స్ ఆర్ గోయింగ్ టు కాలేజ్ అంటూ ఉంటారు, పీపుల్స్ ఆర్ కమింగ్ అంటూ ఉంటారు, చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ అంటూ ఉంటారు. ఇవి దే ఆర్ బ్లండర్స్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ అంటూ ఉంటారు, పీపుల్స్ ఆర్ గోయింగ్, విమెన్స్ ఆర్ వర్కింగ్. ఈ కన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేస్తుంటారు, బట్ దే ఆర్ బ్లండర్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిల్డ్రన్ అంటేనే పిల్లలు. ఇక్కడ ఏమని చెప్పాలి మీరు? చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అని చెప్పాలి. బట్ చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ అన్నారు అనుకోండి, మేక్స్ నో సెన్స్. చిల్డ్రన్స్ అనేది ఎప్పుడైనా యూజ్ చేస్తే దేనికి యూజ్ చేయాలి? మనం పొజిషన్స్ లోనే యూజ్ చేయాలి. ఇప్పుడు దీని మీనింగ్ ఏమైపోతుంది? పిల్లలది ఆడుకుంటా ఉంది. సో చిల్డ్రన్స్, పీపుల్స్, విమెన్స్, మెన్స్, ఈ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా వస్తే అవి పొసెసివ్ నౌన్సే, పొసెషన్ గురించి మాట్లాడుతున్నాయి. పొసెషన్ కి వాడాల్సి వస్తేనే వాడండి వాళ్ళని, బట్ జనరల్ సెన్స్ లో ఎప్పుడు యూజ్ చేయమాకండి.
Peoples are going, peoples are coming, peoples are listening to the class, peoples are working అంటా ఉంటారు కొంతమంది. దట్ ఇస్ రాంగ్. పీపుల్ అంటేనే ప్రజలు. ఇంకా మీరు పీపుల్స్ అన్నారంటే దాని అర్థం ఏంటి? ప్రజలది వెళ్తా ఉంది, ప్రజలది వస్తా ఉంది, ప్రజలది పనిచేస్తా ఉంది. ఇట్ వోంట్ లుక్ గుడ్ కదా. అండ్ ఈవెన్ విమెన్స్ ఆర్ వర్కింగ్ అంటారు. విమెన్స్ అంటే ఆడవాళ్ళది. మీరు ఎప్పుడైనా దీనికి ప్లూరల్ లో చెప్పాలంటే విమెన్ అనే చెప్పాలి. సో ఈ నౌన్స్ అన్నిటికీ కూడా ప్లూరల్ లో ఎస్ ఉండదు కాబట్టి ప్లూరల్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పొసెషన్స్ ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ 4 థింగ్స్ కోసం నేను మళ్ళీ ఎందుకు సపరేట్ గా ఒక టాపిక్ తీసుకొని సెషన్ తీసుకున్నాను అంటే, దిస్ నీడ్స్ అటెన్షన్ ఫ్రెండ్స్. గో త్రూ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్ until you get clarity. Don't hesitate to contact me if you have any problems. Remember guys, your attitude creates your success. 85% of your success is designed by your attitude. So keep your attitude strong. We will help you to any extent. If you are not clear with this concept and if you want more examples, we'll have a live session and help you out friends. Okay? So thank you so much. Have a wonderful time preparing for your exam. All the best guys. Thanks a lot. If you think you can, if you think you can't, you're right. So think, I can. Make it the mantra of your life. Success is yours. Thank you guys. Celebrate the love in you.